రైట్ బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం దగ్గర ప్రమాదం జరిగింది. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో గోడకూలి పలువురు చిక్కుకున్నారు. ఎడమ సొరంగం 14 కిలోమీటర్ దగ్గర ఘటన జరిగింది. 3 మీటర్ల మేర కుంగిన సొరంగం పైకప్పు కూలినట్లు తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం దగ్గర ప్రమాదం జరిగింది. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో గోడకూలి పలువురు చిక్కుకున్నారు. ఎడమ సొరంగం 14 కిలోమీటర్ దగ్గర ఘటన జరిగింది. 3 మీటర్ల మేర కుంగిన సొరంగం పైకప్పు కూలినట్లు తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం దగ్గర ప్రమాదం జరిగింది. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో గోడకూలి పలువురు చిక్కుకున్నారు. ఎడమ సొరంగం 14 కిలోమీటర్ దగ్గర ఘటన జరిగింది. 3 మీటర్ల మేర కుంగిన సొరంగం పైకప్పు కూలినట్లు తెలుస్తుంది. రైట్గా ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, ఘటన ఎలా జరిగింది? ఘటనలో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది? రైట్, గుడ్ మార్నింగ్ అనిల్. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఎస్ఎల్బీసీ సుజలా స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి అయితే ప్రధానంగా ఇది కృష్ణానది జలాలను తెలంగాణ రాష్ట్రంలోని పల్లపు ప్రాంతాలకు పంపిణీ చేయడానికి అయితే రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఇటు సాగు భూములకు నిరందించడం, పల్లపు ప్రాంతాల్లో సాగు అభివృద్ధిని ప్రోత్సహించడం. అయితే తాజాగా ఈ ఎస్ఎల్బీసీ సొరంగంలోకి అయితే నీటి లీకేజ్ సమస్యలు ఇటీవలే గుర్తించబడ్డాయి. ఈ లీకేజ్ కారణంగా సొరంగంలోకి ఆ లీకేజ్ మరమ్మతులు చేయడానికంటూ ఈ రోజు దాదాపుగా 40 మంది కూలీలకు పైగా కూడా లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన సిబ్బంది లీకేజీ ప్రాంతాన్ని దాటుకుని కొంత ముందుకు వెళ్లిన తర్వాత లీకేజీ పనులను చేస్తున్న క్రమంలో ఒకసారిగా కూడా ఆ లీకేజీ ప్రాంతం అంతా కూలి కింద పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి లోపల ఉన్న కూలీలకు ఏమైంది, అసలు వాళ్ళకు ఊపిరి ఆడుతుందా, ఇటువంటి సమస్యలకు సంబంధించి కూడా అధికారులు అక్కడ చేరుకుని రక్షణ చర్యలను అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇంకా కూలీలు ఎక్కువ మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నారా అనేది స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అని. రైట్ సాగర్, థ్యాంక్ యూ.